నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్నారు తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. మనం పండించేది తిందాం అనే నినాదంతో 2015వ సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన అక్కిర శ్రీనివాస్ మరియు సరోజ సిటీ ఆఫ్ ది టెర్రస్ గార్డెన్ గ్రూప్ను స్థాపించారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,00,000 మంది ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది గృహిణులు పట్టణాల్లో ఇంటిపై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది మిద్దె తోటల ద్వారా వారికి అవసరమైన పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను పండించడంతో పాటు సిటీజీ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప పట్టణంలో నిత్య తోటలను సందర్శించి గ్రూప్ సభ్యులతో వారి అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో మిద్దె తోటల సాగు పెంచే విధంగా అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని గ్రూప్ సభ్యులను ఆదేశించినట్లు కృష్ణదేవ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ శనివారం నిర్వహించే బీట్ ద హీట్ కార్యక్రమంలో తోటలు పెంచడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. మిద్దె తోటలకు సంబంధించి సలహాలు, సూచనలు సిటీజీ గ్రూప్ తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వారు 8096188699 నంబర్లకు సంప్రదించాలని సూర్యదేవర కృష్ణదేవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తినేదే పండించుకుందాం, మనం పండించిందే తిందాం అనే కాన్సెప్ట్తో 2015లో ఈ మిద్దె తోటలు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ప్రారంభమైంది. హర్కారా శ్రీనివాస్ గారు, సరోజ గారు హైదరాబాద్లో ప్రారంభించారు ఈ గ్రూప్ని. ఆ తర్వాత ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు 1,00,000 మంది ప్రజలు మనం ఇళ్ల మీద మిద్దె తోటలు పెంచి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకుని తింటూ ఉన్నారు. వాళ్ళు 2015లో ఇద్దరు కలిసి స్థాపించిన ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూపు ఈరోజు సుమారు 1,00,000 మందితో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనికి మనం ప్రస్తుత ప్రభుత్వం కూడా మొన్న కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సందర్శించి అధికారులతో కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అలానే కాదు, మనం వచ్చిన ఈ మొక్కల నుండి వచ్చిన ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ ఎరువుగా మార్చి మన ఇంట్లోనే ఎరువు తయారు చేసుకుని మన మొక్కలకి మనమే యూజ్ చేసుకుంటాము. దాని మూలన తడి చెత్త అనేది కూడా బయటికి వెళ్లకుండా ఉంటుంది. పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమం జరుగుతుందండి. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో ప్రతి ఇంటిపైన మిద్దె తోటని పెంచాలి అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధికారులు ఇంకా కృషి చేసి అందరూ మిద్దె మీద తోటలు పెంచడానికి కృషి చేయాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన పాలిటెక్నిక్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. టి రూపశ్రీ 120 మార్కులకు గాను 111 సాధించి రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. పి నీల్కాంత్ 110 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, దివ్య 107, శశికిరణ్ 107 మార్కులు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, అదేవిధంగా
విజయాలు వర్ణనాతీతం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ 30వ తారీఖున జరిగిన పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 14వ తారీఖు వదిలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు టి రూప 120 మార్కులకు గాను 111 మార్కులు, అదేవిధంగా పి నీలకాంత్ 120 మార్కులకు గాను 110 మార్కులు, ఎస్ దివ్య 107 మార్కులకు గాను 107 మార్కులు, అదేవిధంగా జె శశికిరణ్ 120 మార్కులకు గాను 102 మార్కులు, అట్లాగే కె భవ్యశ్రీ 120 మార్కులకు గాను 102 మార్కులు. రాష్ట్ర స్థాయిలో 700, 1000, 1200, 2000 ర్యాంకులు సాధించిన ప్రగతి జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి ఈ విద్యార్థులకి శుభాశిష్యులు, శుభానందాలు తెలియజేస్తున్నాం. I'm Rupashree and I scored 111 out of 120 marks and I'm happy, really happy with my marks. I got satisfied by joining JVS Kranti Coaching Center. They helped me a lot and the discipline they maintained in the JVS Kranti Coaching Center was excellent. They prepared timetable and motivated me, guided me through my studies. And I'm really happy of the marks that I got. I got 1263 rank and I'm happy with that. Thank you so much. నా పేరు దివ్య. నేను జెడ్పీ చావలి హై స్కూల్ నుండి వచ్చాను. ఇక నేను తర్వాత ఆఫ్టర్ 10th నేను పాలిటెక్నిక్ చదవాలనుకున్నాను. నేను నా సీనియర్ సలహా తీసుకున్నాను. ఇక్కడ పాలిటెక్నిక్లో క్రాంతి కోచింగ్ సెంటర్ బెస్ట్ అని. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నుండే నేను ఇక్కడ డిసిప్లిన్ కానీ ఇక్కడ టైం టేబుల్ కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉంది. కాబట్టి ఈ ర్యాంక్ సాధించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ నాకు 120కి 107 మార్క్స్ వచ్చాయి. అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 2342 ర్యాంకు. అండ్ నేను తర్వాత పాలిటెక్నిక్ చదవాలి, దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి అని కూడా డైరెక్టర్ సారే చెప్పారు. ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్లే సాధ్యమైంది. నా పేరు రాజేష్. నేను క్రాంతి కోచింగ్ సెంటర్లో చదువుతున్నాను. మార్కులు వచ్చినాయి, జస్ట్ పాస్ అయ్యాను. ఎన్ని పెడుతున్నారో సార్ అన్ని పాస్ అయ్యాను. పట్టణంలోని 29, 30, 31 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు. గుంటూరు రోడ్డు రావి టవర్స్ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు మురుగునీటి డ్రైన్ పూడికలు, పిచ్చి మొక్కలు తీయించి కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. 31, 29 వార్డుల్లో వచ్చేసి మెయిన్ కాలువ అనేది ఇక్కడ చెంచుపేటలో మురుగు కాలువ తీపియటం జరుగుతుంది. పూడిక ఇక్కడికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అనేది రైతు బజార్ లాగా ఆ డ్రైన్ మీదే రైతు బజార్ లాగా ఏర్పాటు చేయటాన ఆ మురుగంతా వచ్చేసి ఆ కాలువ దగ్గర అక్కడ ఆగిపోవడం జరిగింది. అదే ఎంక్రోచ్మెంట్ తీపిచ్చి ఆ డ్రైన్ అనేది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ఇప్పుడు వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలో వేయటానా, అలానే ఈ సిల్డ్ కూడా ఉంది. గతంలో ఎప్పుడు తీసారని కౌన్సిలర్ గారిని అడిగాను. మ్యాక్సిమం ఆయన కూడా మాకు తెలియదండి అని చెప్పడం జరిగింది. ఆ పూడికిని ఈ రోజు మేము తీపిస్తాం జరుగుతుంది గ్యాంగ్ వర్క్ పెట్టి. అలానే ఈ డ్రైన్ వల్ల ఆడ కూరగాయల వ్యాపారం కానివ్వండి, హోటల్స్ ఉండవు ఎక్కువగా. ఇలాంటివి పెడతానా ఈ కాలువ తీయటం, పూడిక తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు మా వర్కర్స్ కూడా వదిలేయటం జరుగుతుంది. ఆ వదిలేయటాన ఆ మురుగంతా అక్కడ సీల్టు ఉంటానా ప్రధానంగా వార్డుల్లో చిన్న కాలువైనా సరే ఆ మురుగు నీళ్ళు పారుదల లేకుండా అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఈ కాలువ మనకు తీసే విధంగా ఉంచమని కోరుతున్నాను అందరినీ. కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ కె జైపాల్, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. వాటిలో విజిట్గా చైర్మన్ మేడం గారు రావటం వలన స్కిల్డ్ వర్కర్స్తో చాలా వరకు మెయిన్ డ్రైన్, గుంటూరు మెయిన్ డ్రైన్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఇంకొక వారంలో కూడా మాకు స్కిల్డ్ వాళ్ళని మా అమరావతి ఫ్లాట్స్లో భయంకరంగా ఉండే ఒక రోజు పంపించమని కోరటం జరిగింది. అలాగే పంపిస్తామన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రూరల్ మండలం కొలకలూరు పాత ఆర్సీఎం చర్చిలో గురువారం పరిశుద్ధ మరియమాత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలకలూరు విచారణ గురువు ఫాదర్ కాకుమాను
మెల్కియర్ రాజు ఆధ్వర్యంలో జీడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రెవరెండ్ కిరణ్ కుమార్, ఫాదర్ ప్రసాద్లు ప్రత్యేక దివ్య బలి పూజను నిర్వహించారు. పరిశుద్ధ మేరీ మాతను పూజించాలని, మంచి పనులు జరుగుతాయని, మరియ తల్లి దోహదపడుతుందని ఫాదర్ ప్రసాద్ తెలిపారు. మరియ మాత చేసే మేలును గురించి తెలిపారు. ఫాదర్ జోసెఫ్ రెడ్డి సంగీతంతో కూడిన దేవుని పాటలను అద్భుతంగా ఆలపించారు. ఫాదర్ సాగర్ జోసెఫ్ను తంబి, ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ చిన్నన్నలు వాక్య సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మిల్కియర్ రాజు పర్యవేక్షణలో సంఘ పెద్దలు మరియు దళం సభ్యులు, యువకులు ఫాదర్లను పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. పండుగ సందర్భంగా మరియమాత విగ్రహాన్ని తీరుపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామని ఫాదర్ రాజు తెలిపారు. మహిళలు, చిన్నారులు, సంఘ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తల్లి మరియ మాత దేవమాత మహోత్సవ పండుగ శుభ సందర్భంగా మా ఈ కొలకలూరు గ్రామంలో దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పండుగ సందర్భం ఏమిటంటే తల్లి మరియ మాత దేవుని మాతగాను, మానవుల యొక్క మాతగాను ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ దైవ కుమారుణ్ణి తన గర్భంలో మోసి మానవులందరికీ కూడా సహకరించి ఉన్నది. తద్వారా మేమందరం కూడా ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఆమె ద్వారా పరలోక రాజ్యం చేర మాకు ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కొలకలూరు గ్రామంలో తల్లి మరియ మాత మహోత్సవ దివ్య పూజాబలిని ఒక గొప్ప వేడుకగా జరుపుకొని ఉన్నాము. సాయంత్రము 6 గంటలకు తేరు ప్రదక్షిణ ఉంటుంది. ఆ తేరు ప్రదక్షిణలో యువకులు, యువతులు, మరి పెద్దలు, సంఘ పెద్దలు, గుడి పెద్దలు అందరూ కూడా కలిసి పిల్లలతో కలిసి బ్యాండ్ మేళంతో తల్లిని ఊరేగింపుగా పురవీధుల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ తల్లి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పురవీధుల్లో కూడా వెళుతున్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా వచ్చి ఆమెను గౌరవిస్తూ ఆమె అందించినటువంటి శుభవార్తను పొందినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆశీస్సులను పొంది తద్వారా వారు ఆరోగ్యవంతులు కావడానికి ఆ యొక్క బజార్లు, ఆ యొక్క వీధులన్నీ కూడా ఎంతగానో ఆశీర్వదించబడతాయని తెలియచేయటం. కీర్తిశేషులు మునగాల రామయ్య నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు మునగాల బావూజీ శ్రీ మహాత్మా శాంతి సేవ ఆశ్రమ శాశ్వత అన్నదాన కార్యక్రమానికి 50,116 రూపాయలు విరాళాన్ని అందించారు. గురువారం ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి చెక్కును అందజేశారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ద్వారా వజ్రాల రామలింగాచారి చేసిన సేవలను గుర్తించి ఆశ్రమ వాసులు శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని అందించడం ముదావాహమని ఈ సందర్భంగా దాత బావూజీకి వజ్రాల రామలింగాచారి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరములుగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంకు మరి ఎంతో ఉదార స్వభావంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలు, ధర్మకర్తలు ఈ ఆశ్రమానికి వెన్నెముకగా ఉన్నారు. ఈనాడు గాంధీ ఆశ్రమం గాంధీ చౌక్ నుంచి ఈ నేలపాడు పరిధికి వచ్చిన తర్వాత కొంత వెసులుబాటుకి ఇబ్బందిగా ఉన్నది. దాని విషయాన్ని కొంతమంది తెలియజేయగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మునగాల బాపూజీ గారు తమ తల్లిదండ్రులు మునగాల రామయ్య గారు ధర్మపత్ని నరసింహ గారి జ్ఞాపకార్థం 51,116 రూపాయలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని మాత్రమే ఆశ్రమానికి నిత్యావసరాలకి వాడటం జరుగుతుందని మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శాశ్వత నిత్యానందన పథకం కింద విరాళంలో అందించి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను.
తెనాలిలో 2005వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిన శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వజ్రాల రామలింగాచార్య వారిచే స్థాపించబడి ఈ రోజు వరకు తెనాలిలో నిరాదరణ గురవుతున్నటువంటి వృద్ధులకు వారి జీవిత పర్యంతము సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తెనాలిలోని దాతలు మిగతా వారు శాశ్వతంగా భవన నిర్మాణం చేశారు. భవిష్యత్తులో ఇది పెద్ద పథకం, ఖర్చుతో కూడింది. శాశ్వతంగా అన్నదాన కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నారు వారు. అది తెలుసుకొని శ్రీ మునగాల బాబూజీ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కీర్తిశేషులు మునగాల రామయ్య గారు, నరసమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో 51,116 రూపాయలు శాశ్వత అన్నదాన పథకానికి కార్పస్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.